నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నాయకత్వం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకత్వం వరకు అందరినీ పిలవడం, కూర్చొని మాట్లాడుకోవడం, ఒకరికొకరం సమన్వయం చేసుకోవడం, రాబోయేటువంటి 2 ఏళ్ల అద్భుతమైన ఎన్డీఏ పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం, విశ్వాసాన్ని గురించి ఒక ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో రూపొందించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన అనుసరణీయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జూలై 27వ తారీఖు నుంచి ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. 2 సంవత్సరాల్లో పూర్తయిన సందర్భంలో మేము ఏమి హామీలు ఇచ్చాం, ఎన్నికలకు ముందు ఏ హామీలను నెరవేర్చాం, ఎన్ని హామీలని ఇవాళ అమలు పరుస్తున్నాం, ఇందులో నా అనేటువంటి భేదం లేకుండా కేవలం పేదరికం, మధ్యతరగతి, రైతాంగం, కుటుంబపరమైనటువంటి విద్యార్హతలు వీటన్నీ ఆధారం చేసుకుని చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకున్నామని ప్రజల వద్దకు వెళ్ళి ఇంటింటి ప్రచారంలో వాళ్ళకు ఒక్కసారి గుర్తు చేసే కార్యక్రమానికి, మీరు చేసింది చెప్పుకోవడానికి, ఈ చేసింది కాకుండా ఇంకేం అవసరం ఉంది అని వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి కూడా ఈరోజు మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది 27వ తారీఖు నుంచి మొదలవుతుంది. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరూ, లేని దగ్గర కూటమి పార్టీ నాయకులు ఉన్న దగ్గర, శాసనసభ్యులు ఉన్న దగ్గర పార్టీ ఇన్ఛార్జీలు, ఇతర పార్టీ శాసనసభ్యులు ఉన్న దగ్గర 11 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 11 నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బూత్ స్థాయి నుంచి ఇంటింటి ప్రచారం చేయడం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో డిజిటల్ పిక్చర్స్ని ఇప్పుడు తయారు చేసి చూపించాం. బహుశా మీరందరూ కూడా గమనించారు. మై టీడీపీ యాప్ అని పెట్టి, ఈ మై టీడీపీ యాప్ ద్వారా ఒక్కొక్క కార్యకర్త ఎన్ని కుటుంబాలని పరామర్శించారు, ఎన్ని కుటుంబాలకి వాళ్ళ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని వివరించి వాళ్ళ ఆమోదం పొందారనేది కూడా రికార్డ్ చేసే కార్యక్రమం 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం 27వ తారీఖు మొదలవుతుంది. ఇది వాస్తవంగా గత మాసమే మొదలుపెట్టి ఉండాలి, కానీ ఎస్ఐఆర్ ప్రోగ్రాం వచ్చింది కాబట్టి ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో దీన్ని కలపడం ఇష్టం లేక దాన్ని కొంచెం వాయిదా వేసి మా కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలుపెట్టాం. చెప్పడం, చేయవలసిన దాన్ని, భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించుకోవడం అనేది ఇవాళ మా ముందు మా నాయకత్వం, మా పార్టీ మాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన విధానం. ఆ విధానాన్ని 27వ తారీఖు నుంచి చిత్తశుద్ధితో అందరం కలిసి పనిచేయాలని ఇవాళ తీర్మానం చేసుకున్నాం. ఏ విధంగా చేయాలనేది కూడా నేర్చుకుంటాం. అవసరమైతే మళ్ళీ కలుస్తాం, మాట్లాడుకుంటాం. ఇది 45 రోజుల పాటు ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో అందరం భాగస్వామి. ఇది ఇవాళ ప్రత్యేకంగా మాకున్నటువంటి ఆలోచన విధానం. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎల్ నీనో ప్రభావం ఎలా ఉంటుంది, వర్షాలు ఏ విధంగా ప్రకృతి విపత్తులు వస్తాయి, ఏ విధంగా వర్షాభావ పరిస్థితులు వస్తాయి,
వస్తే వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ భవిష్యత్తులో మరొక సందర్భంలో ఇంకా కొంత క్లారిటీ వచ్చాక మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. రాష్ట్ర స్థాయిలో కొంత సమాచారం వచ్చింది. పూర్తి సమాచారం తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అన్ని శాఖలతో కూడా మాట్లాడారు. పూర్తి సమాచారం వచ్చాక జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, మండల స్థాయి వరకు ఆ యొక్క ప్రకృతి పరిస్థితులను అధ్యయనం చేయడానికి సమీక్షలు పెట్టుకుంటాం, సమన్వయం చేసుకుంటాం, ప్రజలకి నచ్చజెప్పుకుంటాం. వాళ్ళకి మెరుగైనటువంటి తోడ్పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉండి నిర్వహిస్తుంది. ఇది ఈనాటి కార్యక్రమం. థ్యాంక్ యూ. మూసివేసినటువంటి ఒక కార్యక్రమం అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్లు ఇవాళ ఈ రాష్ట్రంలో తిరిగి తెరవబడ్డాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ అని చెప్పి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లని పెట్టాం. జరుగుతున్నాయి. ఒక పూట 2 పూటల మధ్య కడుపు నిండా తక్కువ ధరకి భోజనం పేదవాళ్లకు, పేద కూలీలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చే వాళ్ళకి ఒక పూట తిండి పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తే గడిచిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మూసేసింది. ఆ రోజు కూడా చెప్పాం, అన్నా క్యాంటీన్లు అనేది మీకు ఇష్టం లేకపోతే రాజన్న అని పేరు మార్చుకొని క్యాంటీన్ నడపండి, కానీ పేదవాళ్ళకి పెట్టండి అని చెప్పాం. కానీ దానికి కూడా మనస్కరించలేదు. పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడకుండా మూసివేసి దాన్ని సచివాలయ భవనాలని, పంచాయతీ కార్యాలయాలని, లేకుంటే పేకాట క్లబ్బులని ఇట్లా అన్నా క్యాంటీన్ బిల్డింగులను మార్చారు. ఇవాళ మేము వచ్చాక అన్ని అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడమే కాదు, అదనంగా 100 చిల్లర అన్నా క్యాంటీన్లని ఇవాళ మళ్ళీ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. మంచి ఉదయం పలహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం తక్కువ ధరకే వాళ్ళకి వచ్చే విధంగా. ఇవాళ ఎంత చిన్న కూలీ అయినా, సామాన్య కూలీకి వెళ్తే 300 రూపాయలు వాళ్ళ కూలీ. 5 రూపాయలకు భోజనం పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. 2 పూట్ల 10 రూపాయలు భోజనం, పలహారంతో కలిపి 15 రూపాయలు భోజనం. రోజుకి అయ్యే ఖర్చు 300 రూపాయలు సంపాదించే కూలి ఇవాళ 15 రూపాయలకి తన పొట్ట నింపుకొని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కొరవ డబ్బు అతను వెచ్చిస్తున్నాడు అని అంటే ఇంతకన్నా మనం ఏం చేయాలి ఆ కుటుంబాలకి అని అన్నా క్యాంటీన్లన్నీ తిరిగి మొదలుపెట్టినటువంటి, కోట్లాది మంది ప్రజలకి అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి నాయకత్వం. వీటితో పాటు ఆసుపత్రులు, కాలేజీలు, స్కూళ్ళు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఏ స్కూల్కి వెళ్ళినా ఇవాళ మెనూ ఉందా లేదా, మెనూ లేకపోతే, సరిగ్గా రాకపోతే అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ చూస్తున్నారో చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోమన్నాం. ఏ మెనూ అయితే ప్రభుత్వం నుంచి ఇచ్చామో మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం ఆ పసిబిడ్డలకు ఇవ్వాలి, అంగన్వాడీల్లో ఇవ్వాలి, స్కూల్స్లో ఇవ్వాలి. కాబట్టి ఈ పథకం కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి విద్య, ఇవన్నీ వరుస క్రమంలో ప్రతి బిడ్డకు అందాలన్న లక్ష్యం, తపన. ఆ కుటుంబమే ఆరోగ్యంగా ఉండాలా, ఆర్థికంగా నిలదొక్కోవాలనేది మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదే చేస్తున్నాం, అదే నిర్వహిస్తున్నాం. ఇవాళ ఈ విషయాలన్నిటినీ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలన్న లక్ష్యం మాది. ఏ ఇల్లు కాదు, తలుపు తీసి పెట్టిన ప్రతి ఇంట్లోకి వెళ్తాం. మొహాన్ని తలుపేస్తే మేమేం చేయాలి, అయినా మా ప్రయత్నం ఆ ఇంటికి వెళ్ళాలా చెప్పాలి. ఏమో రేపు పొద్దున వాళ్ళు అర్హులు అవుతారేమో, ఇవాళ రాకపోవచ్చు, రేపు రావచ్చు.
కాబట్టి ఇన్ని విధాలుగా ఆలోచన చేసి పార్టీ నాయకత్వం అంతా ఇక్కడ ఉంది కాబట్టి మీ అందరికి కూడా ఒక శుభముహూర్తాన్ని ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి వేద పండితుల దగ్గర ముహూర్తం తీసుకుంటున్నాం. రేపు శ్రావణ మాసం అంటే ఆగస్టు 3-4 తారీఖుల తర్వాత శ్రావణ మాసం మొదలవుతూ ఉంది. అందులో రాజకీయంగా మన మంచి భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి ముహూర్తం చూసి పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయబోతున్నాం. ఆ రోజు మళ్ళీ అందరికీ మీకు మీ వాట్సాప్ మెసేజ్ల్లో వస్తాయి. అందరూ రండి, అందరూ ఉండాలి. ఒకరోజు ఈ పని 1 గంట ఆపి రండి. ఆ ముహూర్తం రోజు అక్కడ ఉండి మీ అందరి చేతుల మీదుగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయాలి. ఇది బహుశా నెల్లూరు జిల్లాలోనే మొదటి పార్టీ కార్యాలయం నియోజకవర్గ స్థాయి. ఇప్పుడు మనం అన్ని మొదటి స్థానంలోనే ఉన్నాం, ఎక్కడా వెనకబడలే. ఎవరికి పోటీ మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా సభ్యత్వంలో మొదటి స్థానంలోకి వచ్చాం, కమిటీల్లో మొదటి స్థానంలోకి వచ్చాం. ఇవాళ నిన్న చేసిన ఎస్ఐఆర్లో కూడా మన నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. రేపు కార్యాలయం కూడా మొదటి కార్యాలయం మందే అవుతుంది. ఇంతవరకు ఏ నియోజకవర్గాల్లో ఏదో అక్కడక్కడ వాళ్ళు టెంపరీగా వాళ్ళు ఎమ్మెల్యేలు పెట్టుకున్న కార్యాలయాలే తప్ప పార్టీ కార్యాలయంగా రిజిస్టర్డ్ కార్యాలయం అక్కడ లేదు. ఇది ఆత్మకూరులో మొదలు పెడతాం. కాబట్టి ఇది మీ సొంత ఇల్లు, మన అందరి ఇల్లు ఇది. కాబట్టి దీనిలో అందరం హక్కుదారులమే, అందరం యజమానులమే, అందరం తలా ఒక రాయి పెట్టేవాళ్ళని. అయోధ్య రామాలయానికి ఏ విధంగా అయితే ఇటుకరాళ్లను చేర్చి రామాలయం నిర్మాణం జరిగిందో, ఇవాళ అంత భక్తి శ్రద్ధలతో తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయం కూడా మీరు అందరూ తలా ఒక ఇటుక పేర్చి కార్యాలయాన్ని మీరే నిర్మించాలి. నేను చూస్తూ ఉంటా, ఇంజనీర్లను తీసుకొచ్చి కొలతలు ఇస్తాం, రాయి పెట్టే పని మాత్రం మీదే. కాబట్టి అందరూ శ్రద్ధతో పనిచేయండి. ఈ శుభముహూర్తాన్ని నిర్ణయించాక మీకు అందరికీ మెసేజ్ పంపిస్తాను. ఆ ముహూర్తం రోజు పెద్దలు ఎవరైనా పార్టీ వాళ్ళు వస్తారేమో అడుగుదాం, లేకపోతే మన ఇంటికి మనమే పెద్దలు. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని పిలుద్దాం. ఈ లోపల మనం మొదలుపెట్టాం. కాబట్టి మీరు అందరూ కూడా దీనిలో జాగ్రత్తగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాలు అయింది, ఇంకొక 6 నెలలు, సంవత్సరం దాటితే మళ్ళీ అందరికీ మిగిలిన వాళ్ళకి కొత్తగా పదవులు ఇవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఇచ్చాం, ఉన్న వరకు అందరికీ జాగ్రత్తగా అన్ని విభాగాల్లో అందరికీ ఇవ్వడం జరిగింది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంతమందికి అవకాశాలు వస్తాయి. అవి కూడా పోయిన తర్వాత ఇంకా ఏమైనా కొత్త మన దగ్గర ఉన్న పదవులు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరం పూర్తయిపోద్ది. కాబట్టి ఆ పదవులన్నీ మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి. దానికి పార్టీ స్టేట్ కార్యాలయం నుంచే పేర్లు కూడా ఫైనలైజ్ చేస్తారు. చాలామందికి మళ్ళీ కొత్త పదవులు మన నియోజకవర్గంలో మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం చేసేటువంటి కార్యక్రమం, వేసే అడుగు భవిష్యత్ ప్రోగ్రాంలో కూడా రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం ఉండాలి, అవసరం ఉంది అని ఎన్నికల కమిషనే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బూత్ లెవెల్ ఏజెంట్లని కన్వీనర్, కో కన్వీనర్లను పెట్టి క్లస్టర్ స్థాయిలో కన్వీనర్, కో కన్వీనర్, యూనిట్ స్థాయిలో కన్వీనర్, కో కన్వీనర్, మండల నాయకత్వాన్ని సమన్వయం చేసి ప్రతి బూత్లో జరిగేటువంటి ప్రక్రియకి మేము కూడా కలిసి పనిచేయడం జరిగింది. పని చేసిన దాంట్లో వాస్తవంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ
ఈ కార్యక్రమాన్ని తొలి విడత పూర్తి చేశారు. కొద్ది రోజుల్లో డ్రాఫ్ట్ పబ్లికేషన్ వస్తుంది. ఆ డ్రాఫ్ట్లో కూడా ఏమైనా తేడాలు ఉన్నాయా మరొకసారి పరిశీలన చేసే అవకాశం ఉంది. అది కూడా చేయడానికి మా బిఎల్ఏలకు సూచనలు ఇచ్చాం. బిఎల్ఓలతో సమన్వయం చేసుకొని పనిచేస్తాం. అలాగే మేము దాంతోపాటు ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చే వరకు ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రాములో మా పార్టీ నుంచి శిక్షణ పొందినటువంటి నాయకులు కార్యకర్తలు పనిచేస్తూనే ఉంటాం. అక్టోబర్లో వచ్చేటువంటి ఫైనల్ డ్రాఫ్ట్ ఫైనల్ పబ్లికేషన్కి మా వంతు సహకారాన్ని ఎలక్షన్ కమిషన్కి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా పరంగా మేము కూడా సహకరిస్తాం. అన్ని రాజకీయ పార్టీలతోటి మేము కూడా ఉన్నాం అని చెప్పడానికే ఇవాళ నేను చేసినటువంటి అభిప్రాయం. దీనితో పాటు 27 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమయ్యే 2 ఏళ్ల సుపరిపాలన, సంక్షేమ అభివృద్ధి లక్ష్యాల వైపు కూటమి నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు, చెప్పిన మాటను నెరవేర్చుకొని ప్రజల్లో ఒక విశ్వాసం, నమ్మకాన్ని కలిగించుకునే ప్రయత్నం మేము చేశాం. ఆ విధంగా చేసే కార్యక్రమంలో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో మా పార్టీకి సాంకేతికంగా, శిక్షణ పరంగా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు అనండి, తెలుగుదేశం పార్టీ సైనికులు అనివ్వండి, దాదాపు 10,672 మంది ఇవాళ ఉన్నారు. దాదాపు 50-60 ఏళ్ళ కుటుంబాలు ఉన్నాయి. అంటే ఇవాళ మనకు ఉన్నటువంటి దీని ప్రకారంగా చూస్తే 86,679 కుటుంబాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఈ 86,679 కుటుంబాలకు కూడా మేము వెళ్ళి పలుకరించి మా పార్టీ కార్యక్రమాన్ని, నివేదికని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. 10,672 మంది అంటే మా లెక్క ప్రకారంగా చూస్తే ప్రతి ఒక్క కార్యకర్త 8 నుంచి 9 ఇండ్లకి వెళితే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. 9 ఇళ్ళు ప్రతి కార్యకర్త చూడాలి. ఆ విధంగా నిర్దేశించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు పాంప్లెట్ ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చిన పాంప్లెట్ని రిజిస్టర్ చేయడం, ఫోటో తీసి మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ చేస్తాం. అయితే 86,000 మంది ఇల్లు అన్నీ మీవైనా, మీ పార్టీవేనా, అందరూ మీ వాళ్ళేనా అంటే కాదు. అంత పిచ్చిగా నేనైతే మాట్లాడలేను, నాకు కూడా తెలుసు. కానీ మమ్మల్ని అభిమానించేవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని గుర్తించేవాళ్ళు ఉన్నారు, మేము చేసినటువంటి సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మా పార్టీ కార్యకర్తలు, ఓటర్లు కాకపోయినా ఆ కుటుంబాలని పరామర్శించడం మా బాధ్యత, వాళ్ళకి చెప్పడం మా బాధ్యత. ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నాం. ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మేము ఇవ్వట్లేదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మహిళలకి. అర్హత కలిగినటువంటి ప్రతి అక్కజెల్లెమ్మకి ఇస్తున్నాం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. అన్నదాత సుఖీభవ అని రైతాంగానికి ఇస్తున్నాం. పోయిన సంవత్సరం 2 సార్లు ఇచ్చాం, ఈ దఫా కూడా ఇచ్చాం. మొదటి విడత పూర్తయింది, ఇంకా 2 విడతలు ఈ సంవత్సరానికి ఇవ్వాలి. వాళ్ళకు కూడా 20,000 ఇస్తామన్నాం, అది కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. ఇవి అందరు రైతులకి ఇస్తున్నాం, కానీ కొందరు రైతులకు కాదు. ఏ పార్టీ అనేది మేము లెక్క చూడటం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా రైతే. కష్టాల్లో ఉన్న రైతును ఆదుకునే చేసే ప్రయత్నం ఇది. పిఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభావ 2 ప్రోగ్రాంలు కలిపి 20,000 రూపాయలు రైతులకి ఇస్తాం.
వీటన్నిటితో పాటు తల్లికి వందనం. ఒక తల్లికి ఒక్క బిడ్డ ఉన్నా, ఇద్దరు బిడ్డలున్నా, ముగ్గురు బిడ్డలున్నా, ఎందరు బిడ్డలున్నా బిడ్డకు 15,000 లెక్కన ఆ తల్లులు బ్యాంక్ అకౌంట్లోకి తల్లికి వందనం లెక్కన ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు పంపించేటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవాళ చేస్తుంది ఈ కూటమి నాయకులు. నిన్ననే చూశారు మీరందరూ, టీచర్ పేరెంట్స్ డే అని పెట్టి కేవలం పిల్లలు బడికి రావడం, టీచర్ల దగ్గర చదువుకోవడం, వెళ్ళిపోవడమే కాదు, ఆ చదువుకొని బడి నుంచి వెళ్ళిన పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏ విధంగా సహాయపడుతున్నారు, తల్లిదండ్రులు వాళ్ళని ఏ విధంగా చూసుకుంటున్నారు. ఇక్కడ జరిగే 278 బూతులకి 278 మంది బిఎల్ఏలను మనం ఏర్పాటు చేసుకున్నాం ముందే. అయితే ఈ ప్రక్రియ ఇదంతా వచ్చేటప్పటికి 1 సంవత్సర కాలం పట్టింది. కాబట్టి కొంతమంది ఏదో పనుల మీద బయటికి వెళ్ళిపోవడం, లేదు ఆ రోజు దీనికింత ప్రాధాన్యత ఉంది, బాగా తెలిసిన వాళ్ళే ఇందులో ఉండి పని చేయాలి అనేటువంటిది మనకు కూడా తెలియదు. అప్పుడు సరే మన వాళ్ళు గ్రామస్తులు బూత్ ఎలక్షన్లప్పుడు ఎవరైతే బూత్లో ఉండి అలా ఓటర్ లిస్ట్ టిక్ పెట్టుకుంటారో, గమనించి గుర్తుపడతారో వాళ్ళ పేర్లు రాసి ఇచ్చారో మనం కూడా అదే తీసుకున్నాం. కానీ ఇది మనం దాదాపుగా 278 బూతుల్లో మనం బిఎల్ఏలను పెట్టిన తర్వాత 278 బూతులకి సంబంధించి కన్వీనర్, కో కన్వీనర్ అని 556 మందిని ఎంపిక చేసుకున్నాం. మనం ఈ 556 మందిలో కొంతమందిని మార్పు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు బూత్లో ఏజెంట్ ఒకరే ఉంటారు మామూలుగా, పొద్దున పోతే సాయంత్రం దాకా బయట రారు మన వాళ్ళు. ఎప్పుడైనా మంచినీళ్ళకో కాఫీకో బయటికి లేచి వచ్చినా వాళ్ళకి రిలీవర్ల కింద ఒకరిని పెట్టాం. అట్ట కో బిఎల్ఏ అని పెట్టాం. కొంతమంది ఏంటంటే ఆ ప్రక్రియలో కొంత వెనకబడ్డారు. వాళ్ళు పూర్తిగా రాకపోవడం, అందులో చేయలేకపోవడం, ఇవన్నీ వచ్చాక ఇందులో కొన్ని పేర్లు మార్చాల్సి వచ్చింది. అది కూడా మనం ఆ పంచాయతీల్లోనూ ఆ గ్రామంలోనూ అక్కడున్న మన పార్టీ నాయకులు, అయ్యా వీళ్ళంతా యాక్టివ్గా రావట్లేదు, వీళ్ళకి ఏదో వ్యవసాయం పనులు, తోటల పనులు ఉన్నాయి, లేకుంటే బయట వెళ్తున్నారు పనుల మీద, వేరే వాళ్ళని పెట్టి ఈ పని మనం పూర్తి, ఎందుకంటే ఇది టైం బౌండ్ ప్రోగ్రాం, ఖచ్చితంగా ఈ టైం లోపల ఈ లిస్ట్ అంతా రెడీ కావాలని మనకి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశం. దాని ప్రకారం మనం ఈ కార్యక్రమాన్ని మనం కొంతమందిని మార్పు చేసుకుని వాళ్ళని చేయడం జరిగింది. అట్లా చేసుకునేటప్పుడు 278 మందికి 556 మంది కన్వీనర్లు, కో కన్వీనర్లు వచ్చారు. ఆ మార్చిన వాళ్ళ పేర్లు, ఆ లిస్ట్ కూడా పార్టీ ఆఫీస్కి పంపించాం. పార్టీ ఆఫీస్లో కూడా ఎన్రోల్ అయింది. అక్కడి నుంచి సీఎం గారు కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ, లేకుంటే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ లోకేష్ గారు కానీ, వాళ్ళు టెలికాన్ఫరెన్సులు తీసుకునేటప్పుడు మీ అందరితో అనేక సందర్భాల్లో ఫోన్లలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి 52 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లు, 52 యూనిట్లు. ఈ 11 క్లస్టర్లకు కూడా కన్వీనర్, కో కన్వీనర్ అని 11x2 22 మంది మనకి ఈ క్లస్టర్స్లో మనకి అక్కడ గుర్తించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. తర్వాత యూనిట్స్లో 52 యూనిట్లకి 52 ఒక 2 మొత్తం కలిపితే 104 మంది యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లు ఉన్నారు. ఇది ఒక 104, అవి ఒక 22, 126. ఈ 126కి 556 మంది బిఎల్ఏలు. వీళ్ళందరూ ఇవాళ గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీకి నిఖార్సైనటువంటి సుశిక్షిత, మనకి
మన ఒక్క నియోజకవర్గంలోనే 10,672 మంది సుశిక్షితులైనటువంటి సైనికులుగా మన పార్టీ కార్యవర్గం ఉంది ఇవాళ. కామన్గా మన పార్టీ సభ్యులు కాదు, వీళ్ళందరూ ఎంపిక కాబడినటువంటి కార్యకర్తలు. మన పార్టీ సభ్యత్వం తీసుకొని మామూలు సాధారణ సభ్యత్వం, శాశ్వత సభ్యత్వం ఇవన్నీ తీసుకున్న వాళ్ళు మన నియోజకవర్గంలో 1,24,000 మంది, 25,000 మంది ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం గతంలో ఈ నియోజకవర్గంలో ఏనాడు కూడా లేదు. ఇవాళ అంత చక్కగా మనం సభ్యత్వం చేసాం. దాదాపు 10,500 పైన ఈరోజు నాయకత్వాన్ని కూడా మనం పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇది వచ్చిన తర్వాత ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం, ఓటర్ లిస్టులు, ఓటర్ల ప్రక్షాళన భారతదేశం అంతా జరిగింది. అందులో మన నియోజకవర్గంలో కూడా జరిగింది. ఈ జరిగేదాన్ని మనం చేసినంత సులువుగా ఇంకా దాదాపుగా మీరందరూ దాంట్లో ఉన్నాళ్ళు కాబట్టి మీకు కూడా తెలుసు, ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా అంత బాగా చేయలేకపోయింది. వాళ్ళకన్నా ఎక్కువ మనమే తిరిగాం, మన వాళ్ళే తిరిగారు, ప్రతి ఇల్లు తిరిగారు. ఇంకా ఒక్కొక్క దగ్గర మన వాళ్ళు అత్యుత్సాహంతో అవతల పార్టీ వాళ్ళు ఇల్లు కూడా తిరిగేశారు. అది కూడా చూశాను నేను, అది కూడా కౌంట్ ఉంది మన దగ్గర. కేవలం మనకే కాదు, అవతల వాళ్ళకి కూడా. ఎవరికైనా ఓటు హక్కు ఉండడం అనేది సహజం, ధర్మం. ఒకవేళ వాళ్ళు ఏదో నిర్లక్ష్యంగా ఉండుండొచ్చు ఆ పార్టీ వాళ్ళు. కొన్ని దగ్గర జరిగిందిగా, కొన్ని దగ్గరలో మన వాళ్ళు బిఎల్ఓలు అవతల వాళ్ళు వెళ్ళకపోయినా మన వాళ్ళు మన పార్టీకే కట్టుబడి మన సిద్ధాంతం ప్రకారం మన ఓటర్లని, మన కుటుంబాలని పరామర్శించారు. ఆ విధంగా చేసినప్పుడు మన ఆత్మకూరులో దాదాపుగా సమస్యాత్మకంగా, సంశయంగా ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 26,690 వచ్చారు. అంటే 2,17,000. అంటే ఈ 26,000 మంది ఊళ్ళో లేరో, లేకుంటే పోయినప్పుడు తాళాలు వేసి ఉన్నాయో, 1కి 3 సార్లు తిరిగారు. మన వాళ్ళు ఇప్పుడు అయిపోయి మళ్ళీ రెండో విడత కూడా ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది. వీటిల్లో ఫైనల్గా వచ్చేటప్పటికి ఇంకెంత మిగులుతుందో మళ్ళీ చూడాలి. 26,690 అసలు కనపడలే, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారని, లేకుంటే ఈ ఊళ్ళో లేరని ఇట్లా వచ్చింది. ఈ అనామలీస్ అన్నీ ఆ విధంగా వచ్చాయి. అది పోతే అసలు ఓటర్లే లేకుండా పోయారు. వాళ్ళు 8,764. అసలు ఓటర్ లిస్టులో ఉన్నవాళ్ళు ఇక్కడెక్కడ లేరు. ఎవరు అడిగినా చెప్పడంలే, పక్కిళ్ళ వాళ్ళు కానీ ఆ ఇల్లు అడ్రస్ వాళ్ళని కానీ ఎక్కడ చెప్పడంలే. అన్మ్యాప్డ్ అని వచ్చింది. అన్మ్యాప్డ్ అంటే గుర్తింపు లేకుండా పోయింది. అది దీంట్లో ఈ విధంగా చేస్తే ఫైనల్గా మనం 2,17,000 మందికి అప్లికేషన్లు ఇచ్చాం. అప్లికేషన్లు ఇచ్చి ఆ 2,17,000 అప్లికేషన్లు తీసుకోవడంలో మన పని మనం చేసాం, మిగిలిన అధికారులు వాళ్ళ పని చేశారు. ఇవన్నీ రేపు మన నాయకులు ఉంటారు, మండల నాయకులు, అందరం కలిసి సమస్యలు పరిష్కరించుకుంటాం. కాబట్టి అందరం జాగ్రత్తగా అన్ని విధాల రేపు జరగబోయే ఈ ప్రక్రియ అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎంత జాగ్రత్తలు తీసుకొని పాంప్లెట్ కూడా ఏ కాగితం మీద ముద్రించాలి అనేటువంటిది మన నాయకులు ఆలోచన చేశారో దాన్ని బట్టి ఇది ఎంత విలువైందో మీరు అర్థం చేసుకోండి. అదొకటే నేను మీకు మనవి. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. 10,000 ఇంటూ 5 పాంప్లెట్లు, 10,000 ఇంటూ 5,000, 5 పాంప్లెట్లు, 50,000 డిస్ట్రిబ్యూట్ కావాలి. ఇది మనం రోజు 1 ఇద్దామా, 2 ఇస్తామా, 10 ఇస్తామా, 30 ఇస్తామా, అది మీ యాక్టివిటీ. మీకు ఏదైనా ఒకరోజు పని ఉంటే, పెళ్ళో పబ్బమో ఏదైనా ఉందనుకోండి, ఆ రోజు పోవద్దు, రెండో రోజు పోండి.
మనకి ఇంకేమైనా పని ఉంది, నెల్లూరు పోవాలా, ఆత్మకూరు పోవాలా, ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంది, చూసుకోండి, వచ్చి చేయండి. ఉదయం 7 నుంచి రాత్రి 9 లోపల 1 గంటన్నర సేపు చేయాలి. మీరు ఎప్పుడైనా చేయొచ్చు, టైం కూడా చెప్పారు మీకు. ఉదయం 7 నుంచి రాత్రి 9 లోపల 1.5 గంట రోజుకి పనిచేయాలి. 30 ఇళ్ళు కవర్ అవుతుంది. ఆ విధంగా మీరు అందరూ శ్రద్ధతో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకేముంది, వాళ్ళకి ఎలక్షన్, ఆ జనరల్ ఎలక్షన్ అది వేరు. ఇప్పుడు మనం చేసే ఈ ప్రక్రియ స్థానిక సంస్థలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి చిత్తశుద్ధితో పనిచేద్దాం. మీతోటి నేను తిరుగుతూనే ఉంటాను.